మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అనే వచనమును ఆధారం చేసుకొని చాలామంది క్రైస్తవులు మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు గనుక మనం ఇక మందిరాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనమే దేవుని ఆలయం గనక దేవాలయానికి రాకపోతే నువ్వు ఇంకొకరిని ఎలా హెచ్చరించగలుగుతావు? ఇంకొకరి చేత ఎలా హెచ్చరింపబడతావు? నువ్వు ఇంకొకరిని ఎలా పురికొల్పుతావు? ఇంకొకరిని నిన్ను ఎలా పురికొల్పుతాడు? ఎవడు కంపలు ఆడుంటే నచ్చిన చోట బతికిపోతే నువ్వు ఇంకొకరు ఎలా హెచ్చరిక చేస్తావు? ఇంకొకరి చేత ఎలా హెచ్చరిక చేయబడతావు? ఆ లాస్ట్ డైలాగ్ అని తెలుసా? పురికొల్పుట నువ్వు చూసావు, దాన్ని నెత్తి మీద వేసి ఒక అంకె కింద రాశాడు. రేపుట. రేపుట అనే పదానికి వ్యవహారికం తెలుసా? వాడుక భాష తెలుసా? రెచ్చగొట్టేయటం. మనకు ప్రకటించబడ్డట్టే వారికి అంటే ఎవరికి? ఇదిగో ఇది ఈ కెమెరాల ద్వారా ఇళ్ళకాడ కూర్చొని చూస్తున్నారే వాళ్ళకి. మనకు ప్రకటించబడ్డట్టే వారికి ప్రకటించబడింది, కానీ వారు విని వారితో కలిసి ఉండలేదు కనుక వారికి ఆ వాక్యము నిష్ప్రయోజనమైపోయింది. ఇది నేను కనిపెట్టి రాశానండి. సంఘము లేకపోతే, సహవాసం లేకపోతే, దేవుని వాక్యము లేక అల్లాడిపోతున్న దుప్పి వలె నీటి వాగుల కొరకు తృష్ణ కలిగి ఉన్న ప్రజలకు తిరిగి ఆలయానికి వచ్చే లోపు చావకుండా వారి ఆత్మీయతను బ్రతికించడానికి, వారి దీపములో కాసిందని నుయ్యిపోయడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ సాంకేతికను వాడుతుంటే దాన్ని అడ్డం పెట్టుకొని చర్చిలో కొడతావా? ఏమన్నా పద్ధతి ఏనటండి? బేదలు అంటే ఏంటి సార్? దేవుని మందిరం అనండి. అంటే నువ్వు బ్రతికిస్తేనే మందిరానికి వెళ్తానంటే కుదరదు. నువ్వు మందిరానికి వెళ్తేనే బతుకుతావు అన్నాడు యేసుప్రభు. మనం మందిరానికి వెళ్ళకుండా తప్పదంట, ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుంటే అవ్వదంట, ప్రార్థన చేసేదమంటే అవ్వదంట, చర్చికి వెళ్ళాలంట, ఎట్టబడితే అట్ట వెళ్ళకూడదు, శుద్ధీకరించుకోండి అన్నాడు కదండి. అనగానే ఏం చేశారు వాళ్ళు? తమ చెవులకి ముక్కులకున్న పోగులు తీసేసి పాతి పెట్టేసి వెళ్ళారు. వ్యూహాత్మకమైన మౌనం పాటించిన స్త్రీమూర్తులారా, ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జగమెరిగిన ఒక వచనం, పౌలపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. Know ye not you are the temple of the Holy Ghost, that the Spirit of God is dwelleth in you అని పౌలు గారు ఒక గంభీరమైన విషయమును లేవనెత్తాడు. ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా చేయండి. ఓకే, I strongly believe the word of God has its own effect to touch people. Amen. భక్తులారా, దేవుని బిడ్డలారా, ఒక కీలకమైన సమస్యను ఈ పూట డీల్ చేయాలని నేను ఆశపడుతున్నాను. వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్ దట్ క్రిస్టియన్స్ ఫేసింగ్ టుడే. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అనే వచనమును ఆధారం చేసుకొని చాలామంది క్రైస్తవులు, పాస్టర్లు, ప్రసంగికులు, పోనీ ఇంకో విధంగా సోషల్ మీడియా కింగ్స్, వీరంతా ఏమి చెప్పుచున్నారంటే మనమే దేవుని ఆలయము గనుక, మనలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు గనుక మనం ఇక మందిరాలకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ సత్యము తెలియక సాల్మోన్ రాజు గారు లాంటి అమాయకులు లక్షలు ఖర్చు పెట్టి మందిరాలు కడుతున్నారు అంటున్నారు. పాత నిబంధన కాలములో ఏదో ఒక చోట కూడి ఆరాధించవలసి వచ్చేది. నూతన నిబంధన కాలములో దేవుడు మనల్ని ఒక ఆలయములుగా తయారు చేసుకున్నాడు. హస్తకృతములకు ఆలయములై నివసింపడు, మనలో నివసిస్తున్నాడు కనుక మనమే దేవుని ఆలయం అయితే మళ్ళీ దేవాలయానికి వెళ్ళడం ఎందుకు? మీకు వాక్యం తెలియక అని పెద్ద పెద్దగా కేకలు వేయిచున్నారు బాగా వాక్చాతుర్యము కలిగిన గొప్ప గొప్ప దైవజనులు. మీరే దేవుని ఆలయమై ఉన్నారు అని చెప్పుట ద్వారా పరిశుద్ధాత్మ అనే గ్రంథకర్త, మన బోధకుడు, మీరు మందిరాలకు ఆలయాలకి రానక్కరలేదు అనే సందేశమే ఇచ్చారా? లేక వీడెవడో సొంతంగా తయారు చేశాడా అనేది మీరు గమనించాలి. ఇదే పౌలు గారి ద్వారా దేవుడు హెబ్రీ పత్రిక కూడా వ్రాయించారు కదా. ఆ హెబ్రీ పత్రికలో 2 కీలకమైన వ్యాఖ్యలు వారు చేశారు. 10వ అధ్యాయం 24వ వచనములో
కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మీరు మానక, ఆ దినము సమీపించిన మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నారు. హలో 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 వినాలి. నా మనం ఏమిటంటే బైబిల్ చదివేటప్పుడు బైబిల్ చూడండి, అది అయిపోయిన తర్వాత కనీసం మరి మీకు దండం రా నాయన, ఆ తర్వాత పదం మర్చిపోయి ఇప్పుడు ఏం చెప్పాలి అర్థం కాగల మీరు చెప్పాలని కదా. బైబిల్లో వాక్యంలో క్రమం ఏంటి తెలుసా? ఉత్తర ప్రత్యుత్తలు ఉండాలి, గాన ప్రతిగానం ఉండాలి. అర్థమైందా? ఏకపాత్ర ఇలాగ అన్ని రకాల సౌండ్లు నేనే మార్చుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు కూటమి ఇక్కడ. ఈ వ్యవహారాలతో బొత్తిగా సంబంధం లేని వాళ్ళలాగా నామకం చూస్తారేమిటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వినండి బిడ్డలారా, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. ఈ మానుకొనుచున్న కొందరుకున్నటువంటి అద్భుతమైన కారణమే మనమే దేవాలయం గనక వెళ్ళక్కర్లేదు. దేవుని వాక్యములో నుంచి ఒక వచనం చూపిస్తే అది దైవిక పద్ధతి కాదు, అది సాతాను సిస్టం. ఎందుకంటే సాతాను యేసు ప్రభుని అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా వాడు రెఫరెన్సులతో వచనాలతోనే వచ్చాడు. వాడు బూతులతో సినిమాలతో రాడు మన మీదకి. అవి పట్టుకొని వస్తే సైతాన్ గడని ముందే గుర్తుపట్టేస్తామని ఆ మాత్రం తెలివాడికి ఉంది. సైతాన్ గడ అంటే తెలివితో కూడేం కాదు కదా. వాడు ఏం చేస్తాడు? వాక్యములో నుంచే ఒక మాట తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఉంది కదా పర్వాలేదనే ఒక మధ్య మార్గాన్ని, రాజీ మార్గాన్ని ఉపదేశిస్తాడు. ఎక్కడైనా కొంచెం రాజీ పర్వాలేదు, ఎలా కూడా చేయొచ్చు, ఎలాగే చేయాలి, ఎలా చేయకూడదు అనే ఖచ్చితత్వం ఉంటే దేవుడు అలాగ ఎలా కూడా చేయొచ్చు అనే సన్నాయి నొక్కులు ఎవడైనా నొక్కాడంటే అది ఏక్ నెంబర్గా శైతాన్. ఇందులో డౌట్ ఉండక్కర్లేదు నీకు. యాక్చువల్గా మరి మందిరానికి రావాలి కానీ మరి ఆ విధంగా అన్నాడంటే అటు నెంబర్ 1 అడే. ఇంకా మనమే దేవుని ఆలయం కనుక దేవాలయానికి రాకపోతే నువ్వు ఇంకొకరిని ఎలా హెచ్చరించగలుగుతావు? ఇంకొకరి చేత ఎలా హెచ్చరింపబడతావు? నువ్వు ఇంకొకరిని ఎలా పురికొల్పుతావు? ఇంకొకరు నిన్ను ఎలా పురికొల్పుతాడు? ఏదైనా ఒక వచనం పట్టుకొని అడ్డంగా వేలాడటం కాదు. అనారోగ్యంతో హాస్పిటల్ పాలిన పేషెంట్కి డాక్టర్ గారు బత్తాయి రసం పట్టించమన్నారంట. ఈ తొలలన్నీ ఒలిచి మిక్సీలో వేసి రసం తీసి గొంతులో చుక్కా పోసే బదులు ఒక్కో తొన వేసేస్తే బెటర్, నోరు తెరిచి తొన వేసేస్తే గొంతు కట్టుబడి చచ్చిపోయాడు. పనికి మాలిన మెట్ల వేదాంతం వద్దు, ఆయన చెప్పినట్టు చేద్దాం. సత్యం అంటే ఏమిటి? 3 దశల్లో చెప్పాడు. నేనే సత్యం అన్నాడు. యోహాను 14:6, యోహాను 17:17 వాక్యమే సత్యం. 119, 160 నీ వాక్య సారాంశం సత్యం. గుడ్, బెటర్, బెస్ట్ లాగా లెవెల్స్ ఉంటాయి కదా. నువ్వు ఇంకా ఎలిమెంటరీ సెక్షన్లో ABCD దగ్గర తగలబడ్డావు, నీకు విషయం అర్థమై సావదు. అగ్ని ఎక్కడైనా అగ్ని, మరి ఆవరణంలో బలిపీఠ మీద అగ్ని వస్తుంది, దీపవృక్షంలో మంట ఉంటుంది, అతి పరిశుద్ధంలో కెరూబుల రెక్కల దగ్గర మగ్గిపోస్తుంది. 2, 3 ఒకటేనట్రా. రోడ్డు ఎక్కేసో పొలోమని. అందుకే మీలో త్వరపడనేకులు బోధకులు కావద్దని చెప్పాడు దేవుడు. హెజ్కేల్ గారికి గ్రంథం ఇచ్చి దీన్ని నవిలేసి మింగేనా కడుపు నింపుకో అప్పుడు వెళ్ళి ప్రకటించు అన్నాడు. దీన్ని నవిలి మింగి కడుపు నింపుకొని అప్పుడు వెళ్ళి మాట్లాడాలి. ఏదో నీకు వచనం కనపడితే దానికి నెర్ర గీత గీసి 0 చుట్టి రొట్టెక్కి చెలరేగిపోవటం కాదు. ఎవడు కంపులు ఆడుంటే నచ్చిన చోట బతికిపోతే నువ్వు ఇంకొకరు ఎలా హెచ్చరిక చేస్తావు? ఇంకొకరి చేత ఎలా హెచ్చరిక చేయబడతావు? ఇంకొకరు ఎలా పురికలుపుతావు? ఎలా పురికలుపబడతావు? ప్రేమ ఎలా చూపుతావు? సత్కార్యం ఎలా చేస్తావు? ఆ లాస్ట్ డైలాగ్ ఏంటి తెలుసా? పురికొల్పుట నువ్వు చూసావు, దాన్ని నెత్తి మీద వేసి ఒక అంకె కింద రాశాడు. రేపుట. రేపుట అనే పదానికి వ్యవహారికం తెలుసా? వాడుక భాష తెలుసా? రెచ్చగొట్టేయటం. రేపటం అంటే రెచ్చగొట్టడం. అంటే ఒక క్రైస్తవుని విశ్వాసులు ఏమైనా చల్లారుతుంటే, ఏమైనా బలహీన పడుతూ ఉంటే, ఏమైనా వెనకబడుతూ ఉంటే, క్రియలు చెయ్యలేక చతికిలబడుతుంటే వాటిలో సాధించిన క్రైస్తవుడు వారిని రేపాలి, రెచ్చగొట్టాలి. యెహోవా ఆత్మ సంసోనును ఏం చేసిందంట? రేపుటకు మొదలుపెట్టింది. ఇందుకైనా అభిషేకించబడ్డావు, ఇందుకైనా నాజీరు అక్కడ సింహం బయలుదేరిపోయింది, దేవుని సేవకులు చంపుతోంది, ద్రాక్ష తోట కావలి వారిని ఇబ్బంది పెడుతుంది, అంత నాజీరు కలిగి అభిషేకం కలిగి ఇంట్లో కూర్చున్నవట్రా లేగా అని రేపితే కంట్రోల్ చేసుకోలేక బయటికి వెళ్ళి అంతని చంపేసి వచ్చాడు. పరిశుద్ధాత్ముడి పరిచయలో ఒక కీలకం. చిన్న శాంతి కపోతే వెలగేస్తాడు ఆత్మ పేరు చెప్పగానే ప్రతి ఒక్కడును. అది వారి స్వభావానికి ప్రతీక.
వారి పరిచర్య మొత్తానికి సంకేతం కాదు. అవునంటావో ఆమెనంటావో ఏమీ లేదు మన దగ్గర. నేను అడిగితే మీరు చెప్తేది నా స్తోత్రం వద్దు, కానీ మీకేది ఆత్రం? ఆ పాటిదానికి ఎందుకు ఆ గాత్రం? మరి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇదిగో నేను చెప్పమంటే చెప్పిందే మీ ఖాతాలో పడదాం. స్తోత్రం చెప్పకుండా ఉండలేని స్థితిలో మనం ఉండాలి. చెప్పమంటే చెప్పడం ఏమిటో పెద్ద విశేషం. తినుటకు, త్రాగుటకు, కూర్చుంటకు ప్రతి దానికి సమయం కలదని చెప్పిన దేవుడు ఒక స్తోత్రం మాత్రమే సమయం లేదు, సందర్భం లేదు, ఎల్లప్పుడూ చెప్పమని చెప్పాడు. ఈ విధముగా మీరు స్తోత్రము చెల్లించడం మీ విషయంలో దేవుని చిత్తం. ఎప్పుడు పడితే అప్పుడే ఈ సందర్భానికి కూడా స్తోత్రం చెప్పాలా అని ఎవడైనా అంటే వాడు బైబిల్ వ్యతిరేకి. వాడు తిన్నగా బైబిల్ చదివేసే రకమైతే చెరసాలలోకి వెళ్ళినందుకు స్తోత్రమే చెప్పారు, 10 మంది పిల్లలు చచ్చిపోతే స్తోత్రమే చెప్పారు. దేవుణ్ణి స్తుతించుడి. ఆగా ఆగా ఏమన్నారు మీరు? చెప్పారు అసలు ఆ పాట పాడే అర్హత ఒక్కరికి లేదు. మీరేమని పాడండి అంటే దేవుణ్ణి స్తుతించుడి అప్పుడప్పుడు అని పాడుకోండి, మీకు కరెక్ట్. అది నాకు మాత్రం ఎల్లప్పుడే కరెక్ట్. నాన్ స్టాప్గా స్తోత్రాలు చెప్పకపోతే చచ్చిపోతానేమని ఉంటుంది నా పరిస్థితి. కూర్చుంటే, నుంచుంటే, కదిలితే, కారులో, ట్రైన్లో, ఫ్లైట్లో ఎప్పుడు స్తోత్రమే. ఆడికి అర్థమైతే ఏకీపిస్తాడు, అర్థమైపోతే అడుగుతాడు, సువార్త చెప్పేస్తాం, వేసి రక్తం ఇచ్చి కదిపితే ఆడికే రక్షణ. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మందిరాలకి వెళ్ళొద్దనే భావంలో చెప్పారా మీరే ఆలయం అని? మిమ్మల్ని అడుగుతున్నాను. మీకు దండం రా బాబురే. మీరే దేవుని ఆలయం అనే విషయం ఇక ఆలయాలకి వెళ్ళొద్దు అనే భావనగా చెప్పారా? సంతోషించాం, కృతజ్ఞతలు, ధన్యోస్మి. అలాగే వెళ్ళకపోతే ఎంత నష్టమో చెప్పాడు. మానొద్దు అనే ఆజ్ఞ కూడా చెప్పాడు. ఓకేనా? అది అలా ఉంచుకొని హెబ్రీ పత్రికలోనే ఏమండో 4వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. చాలండి. ఇలా చూడండి అందరూ భక్తులారా, ఇలా చూడండి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూటం మానొద్దని చెప్పాడు. 1, రాకడ దినం సమీపిస్తుంటే ఒకసారి కాదు ఇంకెక్కువ సార్లు కూడుకోమన్నాడు. 2, అలా కూడుకున్నప్పుడే ఒకరినొకరు పురుకొల్పుకుంటారు, ప్రోత్సహించుకుంటారు, ఒకరినొకరు ఆత్మలో రేపుకుంటారు, సత్కార్యముల కొరకే సిద్ధపడతారని చెప్పాడు. ఈ కారణాలతో మనం తప్పకుండా ఆలయాలకు వెళ్ళాల్సిందే, మానకూడదు అనే పాఠాన్ని హెబ్రీ పత్రిక 10:24లో మనం చూసాం. ఇప్పుడు 4:2లోకి వస్తే మనకు ప్రకటించబడ్డట్టే వారికి అంటే ఎవరికి? ఇదిగో ఇది ఈ కెమెరాల ద్వారా ఇళ్ళకడ కూర్చొని చూస్తున్నారే వాళ్ళకి మనకు ప్రకటించబడ్డట్టే వారికి ప్రకటించబడింది. కానీ వారు విని వారితో కలిసి ఉండలేదు కనుక వారికి ఆ వాక్యము నిష్ప్రయోజనమైపోయింది. ఇది నేను కనిపెట్టి రాశానండి. సంఘము లేకపోతే, సహవాసం లేకపోతే, దేవుని వాక్యము లేక అల్లాడిపోతున్న దుప్పి వలె నీటి వాగుల కొరకు తృష్ణ కలిగి ఉన్న ప్రజలకు తిరిగి ఆలయానికి వచ్చే లోపు చావకుండా వారి ఆత్మీయతను బ్రతికించడానికి, వారి దీపములో కాసిందని నుయ్యిపోయడానికి దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈ సాంకేతికను వాడుతుంటే దాన్ని అడ్డం పెట్టుకొని చర్చిలకు కొడతావా? ఏమన్నా పద్ధతి ఏనటండి? అలా ఇంటి దగ్గరే మేము చర్చికి రాలేదనకండి, ఆన్లైన్లో నేను జాయిన్ అయ్యానండి, వాక్యంలో మీరు 7 పాయింట్లు చెప్పారు, చెప్పమంటారా? అదో పెద్ద బీభత్సం ఒక్కొక్కటి దగ్గర. వారికి ప్రకటించబడ్డట్టే మనకు కూడా ప్రకటించబడింది, కానీ వారికి వినిన వారితో కలిసి ఉండలేదు, ఒక ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు కనుక ఆ వాక్యం నిష్ప్రయోజనం అయిపోయిందంట. మందిరానికి రమ్మనా పర్లేదనా? మౌనం నశించునుగాక. మృతులు మనుష్య కుమారుని శబ్దం విని తెరవబడే రోజు అవుతుందంట. మీరు ఎందుకు తెరవబడతలేదు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమాధులే తెరవబడితే యేసే స్వరం వింటే అంతకన్నా బీభత్సం ఉండకూడదు మనం. స్తోత్రం, అర్థమైంది. కానీ చిన్న మెయింటెనెన్స్ ఏం అక్కర్లా, మంచిగా స్పందించండి. ప్రభువుకి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, ఇప్పుడు మందిరానికి రావాలా అక్కర్లేదా?
5 కారణాలు చెప్పాం. 6వ కారణం ఏంటి? ఆహా, మహాభక్తులకు ప్రణామములు. 6వ కారణం ఏమనగా, వాక్యం విన్న వారితో కలిసి లేకపోతే, సహవాసంగా లేకపోతే అది నిష్ప్రయోజనం అయిపోద్ది. 7వ కారణం కూడా చెప్పిపోతాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం, చేతి కర్ర వంటి కొలకర్ర నా చేతికిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును కొలత వేసి బలిపీఠమును కొలత వేసి అందులో పూజించవని లెక్క పెట్టుము. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ నా ముఖం చూస్తూ వినండి. Rise and measure the temple of God, the altar and those who worship there. అక్కడ ఒక పాయింట్ పట్టుకో. రైజ్ అండ్ మెజర్ ద టెంపుల్ అండ్ ద ఆల్టర్ అండ్ దెమ్ దోస్ హూ వర్షిప్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే ఏమన్నాడు? ఆలయమును కొలతవే, బలిపీఠమును కొలతవే, అందులో పూజించే వారిని కూడా కొలతవే అన్నాడు. తర్జుమాదారులందరూ విలియం కేరీ గారికి బ్రాహ్మణోత్తములే కదా. ఏమిటి మనుషులు కొలతలు పెట్టి ఏమంటారు? దర్జీ వాడు వేడి పని హిమాలయ మాట నువ్వును అని మనుషులు లెక్క పెట్టని రాశారు. కొలతవేం రాస్తే అమర్యాదగా ఉంటుందని భావించి, చర్చకొచ్చిన వాళ్ళు కొలతలేటి వింటారు, పని మళ్ళీ పని మరిగా ఎవరు చెప్పండి నీకో అని వాళ్ళే మాట్లాడేసుకొని, వారికి భాషా పరిజ్ఞానం ఉంది కానీ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత లేదు కదా. అందుకని వారిని కూడా ఏమనడం లేదు. స్తోత్రం. కానీ మనం ఆత్మనే తప్ప ఆంగ్లాన్ని ఫాలో అవ్వకూడదు కనుక దేవునికి స్తోత్రం. భాష ఏదైనా పరిశుద్ధాత్మని ఉపదేశం మనకు కీలకం కనుక ఆయన ఏమన్నాడంటే, ఆలయాన్ని కొలతలవి, అందులో బలిపీఠాన్ని కొలతాయి, పూజించేవారిని కొలతాయి. అంటే అర్థం ఏంటి? ఆలయము కొలతలు ఎలాగున్నాయో, ముఖ్యంగా బలిపీఠపు కొలతలు ఎలాగున్నాయో, సరిగ్గా అందులో పూజించేవారు కూడా అలాగ ఉండాలి. దేవుని ఆలయములో పూజించే వారందరూ ఆలయాలుగానే ఉండాలి అనేది భావన అన్నమాట. స్తోత్రం. ఇప్పుడు చెప్పండి. 7వది ఏమిటంటే, ఆలయములో పూజించేవన్నీ దేవుడు లెక్క పెట్టుకున్నాడు. ఓరి అమాయకులారా, ఇది పాత నిబంధన కాదయ్యా. ప్రకటన గ్రంథం 11, దేవుడు ఒక దూతను పంపుతున్నాడు. అరే చర్చి లెగ్గొట్టే ఉండదులేరా, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. ఈ రోజుల్లో కూడా ఆన్లైన్ అయిపోయిన తర్వాత అమాయకంగా చర్చిలకు వెళ్తాం ఏంటండి అని సోఫాలో కూర్చొని చికెన్ పోకూడదు తినకూడదు లైవ్లో చూస్తాడు చూడు, ఆడు లెక్కలో లేడు. నేను చెప్పా మా చర్చిలో ఒకసారి, ఆన్లైన్లో కూడా మన లైన్లో లేనట్టే అన్నాను. స్తోత్రం. మా పిల్లగాళ్ళు గట్టిగా పడుతున్నాయి, బాబా అంకుల్ మేము వచ్చేస్తాం. అసలు బొత్తానికి మమ్మల్ని లెక్కలో తీశారు. నేను తీసేయలేదు రే బాబు, యేసు ప్రభు ఒక దూతను పంపారట లెక్క పెట్టుకోమంటే. మహాభక్తులు చాలామంది లేరట. హలో, మందిరానికి రావాలా అక్కర్లేదా? చెప్పాలి గట్టిగా. కొన్ని మాటలు చెప్తాను, సీరియస్గా ఫాలో అవ్వండి ఈ వచనాలని. ఏమిటి? మందిరానికి రావాలి అంటున్నావు కదా, దేవుని వాక్యములో రాయబడిన కొన్ని సంగతులను గురించి 116వ కీర్తనలో మందిరములో సాక్ష్యం చెప్పమని చెప్పాడు. హలో, 27వ కీర్తన 23వ కీర్తన మందిరంలో నివాసం చేయమని చెప్పారు. స్తోత్రం. భక్తులు ఎవరో స్పందించడం లేదు. ఇప్పుడు తుక్కునే పని మీద ఉన్నారా? తెమల దగ్గర రండి బిడ్డలారా, ఆలకిస్తున్నారా? హన్న మందిరములో ప్రార్థన చేసే సమయంలో పొందుకుంది. మొదటి సమయంలో 1వ అధ్యాయం 11వ వచనం 17వ వచనం. ఆల్ రైట్. ఇకపోతే యెహోషాపాతు అనే మహారాజు గారు, ఆమేన్, 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో 1వ వచనం ఉపవాస దినం చాటించి 9వ అధ్యాయంలో సమకూర్చి 13వ వచనంలో భార్యలు పిల్లలు శిష్యులు సహా ప్రార్థనలు చేసి 15వ వచనంలో వాగ్దానం పొంది 22వ వచనంలో స్తుతి ఆరాధన మొదలుపెట్టి 24వ వచనంలో అఖండ విజయాన్ని పొంది 25వ వచనంలో ఐశ్వర్యంతో ఇంటికి వచ్చేసారు. స్తోత్రం. ఇన్ని ఆశీర్వాదాలు మందిరంలో ఉన్నాయి సార్. ఆమె అంత మాత్రమే కదా, ఆసాపు అనే పెద్ద మనిషికి అప్పుడప్పుడు దేవుని మీద కోపం వచ్చేసిందట. ఎందుకు కోపం వచ్చింది? నేను భక్తిగా ఉంటుంటే నాకేమో శ్రమలు వస్తున్నాయి, ఆడు పక్కింటోడు పరమ పాపిష్టోడు, ఆడికి అన్నీ కలిసి వస్తున్నాయి అని బాధపడి ఇంక అంత మాత్రం దానికి భక్తి చేయడం ఎందుకు, నిన్న వాళ్ళ నుంచి మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతాను, పాపాలు తీస్తాను, పిచ్చి పిచ్చిగా బతికేస్తాను, అడ్డుగోలుగా బతికేస్తాను, ఇంకా నాకు వద్దు. కానీ ఈ మాట చర్చికి వెళ్ళి సీరియస్గా యేసు ప్రభువుకి చెప్పేసి వస్తానని వచ్చాడు చర్చికి. ప్రార్థన చేయడానికి కాదు, ఆరాధన చేయడానికి కాదు. ఇంకా నేను నిర్దోషిగా ఉండను, చేతులు కడుక్కొని వేస్తో నేను మళ్ళీ లోకంలో కలిసిపోతా, పాపాలు చేస్తా, ఆ మాట ఆయనగా చెప్పొస్తాను అని సీరియస్గా వచ్చాడు. వచ్చి అవును అన్నిటికీ జవాబు చెప్తాడు కదా దేవుడు, అంత పచ్చగా ఉన్నాడు, ఆడి ఫ్యూచర్ ఏంటంటావు అని చిన్న ప్రార్థన చేశాడంట. వాడి భవిష్యత్ అంతా ఇంటి మీద పెరిగిన గడ్డిలాగా ఎండరాగానే మాడిపోయేట్టుగా కాలి జారిపోయి చుట్టూ ఉన్నట్టుగా దేవుడు చూపించాడంట. అప్పుడు అంటాడు ఆ పెద్ద మనిషి 73వ కీర్తనలో,
వారిని గూర్చి యెహోవా మందిరములో నేను ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసముగా ఉండెను, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు. అదే పెద్ద మనిషి 24వ వచనంలో ఏమన్నాడు తెలుసునా? నీ ఆలోచన చేతనను నడిపించదువు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందువా. ఈ బాబు గారి ఆలోచన చర్చి మానేద్దామనే మందిరంలోకి వెళ్ళాక, దేవుడు మాట్లాడాక, ప్రశ్నకు జవాబులు చెప్పాక, తొలిచి వేస్తున్న సమస్యకు పరిష్కారం చూపాక, బాబోయ్ నీ ఆలోచన చెప్పాను నడుచుకుంటాను బాబు అని అప్పగించుకున్నాడు. అందుచేత మందిరాల్లోకి వెళ్ళాలి, మందిరమును దేవుని సన్నిధిగా మనం గుర్తించాలి. ఆమేన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 1-6 వచనాల మధ్యలో, నేను నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువ చేత నాకు కలిగింది ఇస్తున్నాను అంటూ 6,000 మనుగుల ఓఫీరు బంగారాన్ని, 12,000 గల మనుగుల శుద్ధి చేసిన వెండిని, ఇత్తడిని, రాగిని కానుగ్గా ఇచ్చాట దావీదు గారు. ఎందుకు ఇచ్చాడు? గొప్ప కోసం, హెర్బానీ కోసం, పేరు కోసం కాదు. నా దేవుని మందిరం మీద నాకున్న మక్కువతో నేను ఇచ్చిన కానుక అని సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రం. కానుక అంతే ఎంత అంటారు? కానుక సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు పడతలేదు, ప్రసంగం అయ్యాక కానుక. ఇప్పుడే కాదు, ఆగండి. అప్పుడే జోబులు తడివేస్తున్నారు ఇద్దరు కానిలే. అది కాదు విషయం. కానుక అంటే మన లెక్కలు ఎంత సార్? పదే నే వేసుకోనా ప్రతి చోట. ఆడి సమర్పణది 10 అంట. ఏ కూటమికి వెళ్ళినా 10 వేస్తాడు. ఇంట్లో ప్రార్థన పెట్టినా, చర్చికి వచ్చినా, 50 లక్షలతో మందిని కట్టినా, 1 కోటి రూపాయల సభలు పెట్టినా, ఆడి సమర్పణ ఎంత? అదే గాడి సమర్పణ. ఇంట్లో ఎవరన్నా 10 రూపాయలకి 10 రూపాయలు ఖర్చు దేవుడిది పక్కన పెట్టో, 25 గురించి మనయే. 10 మటుకి దుర్మార్గం మండిపోను. ఉన్నట్లో చీప్ క్వాలిటీ పట్టుకో చేసి పోగు పెట్టి పెట్టరా నువ్వు. నీకు ఆయనేమో రక్తం ఇచ్చేసాడు, ప్రాణం ఇచ్చేసాడు. పాడబట్టి రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నీదు ప్రజలను కొన్నావు, అయినా 10. అదేంటండి అంత అమాయకం. ఒకటి పాడేట, నా సమస్తము దేవుని దనొచ్చు. ఏమిటట? నా సమస్తము దేవుని దనొచ్చు, వేసాదో 1 పైసా. అటు తెలివి అక్కడ సౌండ్ తగ్గించేస్తాడు. సమస్తము దేవుని అన్నప్పుడు మాత్రం ఫుల్ సౌండ్. ఆ సమస్తము దేవుని దనొచ్చు, ప్రజలారా వేసాదో 1 పైసా. మిగతా 99 వాడియే. సార్ దేవునికి ఇచ్చి చెడిపోయింది ఎవడు సార్ ప్రపంచంలో? పిచ్చి మాటలు కాకపోతే దేవునికి. మా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు మాకు ఎట్లా 10 రూపీస్ చిన్న పిల్లలప్పుడు మాకు పాకెట్ మనకి ఇస్తే ఇవ్వగానే దశమాగం తీరనేవాడు మా డాడీ. 10 రూపాయలు దశమాగం ఎంత? రూపాయి ఇస్తే ఇంకో రూపాయి అనేవాడు. అదేంటి డాడీ ఇదంతా అన్యాయం, 1 రూపాయే అని మేమంటే, ఒరే దశమ భాగం దేవుందిరా, నీది కాదు. దేవుడికి ఇచ్చేసాము, నువ్వే మేము బా అనేవాడు. అప్పు ఇటు వచ్చావా అని ఇంకో రూపాయి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోండి 7 రూపాయలు అనేవాడు. దశమాగం ఎవరిది? నింగినేలా గాలి నీరు నిత్యము వెలిగే సూర్య చంద్రులు, ఇంకా బోల్డ్ లిస్ట్ ఉంది. ఇవన్నీ ఉచితం కలుగజేసి జన్మం, జీవితం, ఆరోగ్యం, సౌభాగ్యం, ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, ఆర్థికం ఇన్ని ఇచ్చి కృతజ్ఞతగా ఏమన్నా సమర్పించుకోవాలంటే 10 అంటావా? ఊరుకోండి, మరి సైగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. రూలేం లేదు, కొలతేం లేదు. ప్రతి వాడు తన మనస్సులో నిశ్చయించుకున్న ప్రకారం వర్ధిల్లిన కొలది ఆ విధంగా జీవనం అంతా ఇస్తూ పోవాలి. స్తోత్రం చెప్పడానికి మీకు ప్రాణం అప్పలా. ఇదంతా కొంచెం ఇబ్బందికరమైన అంశంగా అనిపించింది కదా భక్తులారా? మందిరానికి రావాలి, మందిరములో ప్రార్థించాలి, మందిరములో స్తుతించాలి, మందిరములో ధ్యానించాలి, మందిరములో నివసించాలి, మందిరానికి ఇవ్వాలి. 122వ కీర్తన ప్రకారం మందిరాన్ని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. మందిరములోకి వెళ్ళాలి, మందిరాన్ని ప్రేమించాలి, మందిరానికి ఇవ్వాలి, మందిరములో స్తుతించాలి, మందిరములో ప్రార్థించాలి, మందిరములో ధ్యానించాలి, మందిరములో నివసించాలి. ఆమేన్. ఊరుగా నీకు కాక ఫోన్ ఉందని మాట్లాడేస్తున్నావు. అభయ్, అసలు ఫోన్ వాడటమే మహాపాపండి. దర్జాగా మాట్లాడేయడం కూడాను. సకల అక్రమములు నశించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు ఒక కీలకమైన మాట మీద దృష్టికి చేస్తాను.
మీరే దేవుని ఆలయం అన్నారు కదా, మరి ఎందుకు వచ్చిన పక్కన పెట్టావు? అది పెట్టేసి అన్నీ చెప్పేస్తున్నావు. అసలు దాన్ని కూడా పెట్టి అసలు పాయింట్ అదే, నీవు దేవుని ఆలయం అన్నాడు కదా, ఆటోమేటిక్గా దేవుని ఆలయం అవుతావా? దేవుని ఆలయంగా అవ్వాలా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కదా ఆ మాట రాయబడి ఉంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని అని. హలో, 16వ వచనం కదండి. మరి నువ్వు 16 ఒకటేసి అయితే పై ఎవడు చదువుతాడురా? 10లో నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాదులు వేశాను, వేయబడిన తప్ప ఇంకొక పునాది ఎవడో వేయకూడదు. 11లో ఈ పునాది మీదే ఎలా కట్టుకున్నారు జాగ్రత్తగా చూసుకోండి. 12లో వెండి బంగారు వెలగలదాలతో కట్టుకోండి. 13లో కర్ర గడ్డి కొయ్యలతో కట్టకండి. 14లో అగ్ని చేత పరీక్షించబడతారు, అప్పుడు ఆలయం అవుతారు. ఈ అర్ధాకలి మహాపాపం సగం శుద్ధి వేదవ బుద్ధి క్యారెక్టర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ మింగేసి, ఏది 10 నుంచి 15 దాకా మింగేసి, నేనే దేవుని ఆలయం. ఎట్టయితావురా దేవుని ఆలయం? అగ్ని చేత కాలిపోయే కర్ర గడ్డి కొయ్యకాలతో కాకుండా, ఎంత కాలిస్తే అంత కాంతులీనే బంగారము వెండి వెలగల రాలనే మెటీరియల్తో కట్టబడితే, అగ్ని చేత పరీక్షించబడ్డా నిలబడితే అప్పుడు నీవు దేవుని. నువ్వు డైరెక్ట్గా 16కి వెళ్ళిపోతే ఎలాగరా మరి? అంటే నువ్వు దేవుని ఆలయం అగునట్లుగా చెప్పండి. ఆగా పునాది మీదకి రావాలి. ఏంటా పునాది? ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. ఎట్ట కట్టబడుతున్నారు? దేవుని మందిరము వలె. ఆమేనండి. అగ్ని వంటి శ్రమల చేత పరీక్షిస్తాడు. పరీక్షకు నిలబడి, అదే కర్ర గడ్డి కొయ్యాలంటే స్వస్థతలు అద్భుతాలు దీవెనలు వీటితో కట్టుకుంటే అగ్నికి అంటే శ్రమలకి కాలిపోతూ నిలబడలేము. అదే వెండి అంటే విమోచన, బంగారం అంటే పరిశుద్ధత, వెలగల రాళ్ళు అంటే బహుమానాలు పొందే భక్తి. అలాంటి ఉపదేశాలు కట్టబడితే ఎంత శ్రమలు వస్తే అంతగా ప్రకాశిస్తావో అప్పుడు నువ్వు దేవుని ఆలయం అని చెప్పాడు. మ్యాచింగ్ క్లిప్పులు దొరకలేదని ఒక అమ్మ మానేసింది. తయారైపోయిన గారు క్లిప్పులు కనపడలేదు. పిల్లలు మా 5-6 పిల్లలు ఎక్కడ పెట్టేశారు? ఈడెక్కడ దొరికి అతనికంటే గనుడు ఆ చంట మళ్ళా అన్నట్టు ఈడు తగలబడ్డాడు. దేవుని మందిరానికి అవన్నీ ఎందుకమ్మా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని రమ్మని వాక్యంలో ఉంది. 96వ కీర్తన 8వ వచనంలో. నువ్వు ఎలాగేటమ్మా అని కోపడాలి కదండి. మరి అందుకే శనివారమే మ్యాచింగ్లన్నీ తీసుకుని బల మీద ఎత్తేసుకో, ఆదివారం అలంకరించుకొని గలగలలాడిపోయి వచ్చాయి. మందిరం ఎలా ఉండాలి? ఆదికాండం 35వ అధ్యాయం తీయండి. ఇలా చూడండి, భక్తులు అందరూ చూడండి. ఏమండోయ్, యాకోబు గారు చాలా గొప్ప ప్రార్థన పరుడు కదండి. కాకపోతే వెరైటీ ఏంటంటే అంత పేకల మీద కొత్తనే చేస్తాడు ప్రార్థన. అలాంటి ఇబ్బంది లేకపోతే ప్రశాంతంగా ఆయన పని ఏం చేసు. 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు పెద్ద మనిషి. పగలు ఎండకెండాడు, రాత్రి మంచుకు తడిచాడు, నిద్ర కనులకు దూరమైంది, ప్రార్థన మటుకు చేయలేదు. ఆడెన్ని బాధలు పెట్టినా బాధలు పడతాడు తప్ప ప్రార్థన చేయడు. 20 సంవత్సరాల తర్వాత ఒక రాత్రి ప్రార్థన చేశాడు, అద్భుతంగా దీవించబడ్డాడు. ప్రార్థన చేయకే బతుకులలో ఏడుతున్నాయి. ఆయన కాళ్ళ మీద పడి ఏడితే మొత్తం ఎప్పుడో సెట్ అయిపోయినాయి. ఈ పాటికి ఊరోళ్ళందరూ ఎవడో ఊరు బయట గుడి చేసుకుని పొన్నే పోతున్నారంటే మమ్మల్ని చంపుతారా వచ్చి అని కత్తులు కట్టలు వేసుకుని ఊరంతా మీదకి వచ్చింది. అప్పుడు మోకాలేశాడు పెద్దోడు. మళ్ళీ ఆపద్బాంధవా, కాపాడువాడా, కనికరించువాడా, ఊరందరు కత్తులతో మీదకి వచ్చారు, కాపాడు, శరణు నీవే, హల్లెలూయా అంటే యేసుప్రభు అన్నాడు, నీకు తిప్పలు వచ్చినప్పుడు ఇలా ఏడుతున్నావు, కుదరదురా, నువ్వు లేచి బేతేలికి వెళ్ళు, బతుకుతావు, లేకపోతే పోతావు అన్నాడు. బేతేలు అంటే ఏంటి సార్? దేవుని మందిరం అనండి. అంటే నువ్వు బ్రతికిస్తేనే మందిరానికి వెళ్తానంటే కుదరదు. నువ్వు మందిరానికి వెళ్తేనే బతుకుతావు అన్నాడు యేసుప్రభు. బ్రతికిస్తే వెళ్తామండి, ఈలోపు చచ్చిపోయేలా ఉన్నావు, చచ్చిపో. లేదు బతకాలనుకుంటే మందిరానికి వెళ్ళు. హలో, బ్రతికిస్తే మందిరం కాదు, బ్రతకాలనుకుంటే స్తోత్రం. అప్పుడు చెప్పాడు, అమ్మా భార్యలారా, దాసీలారా, పిల్లలారా. ఈ బాబుకి పెద్ద పెట్టాలని కదండి. మనం మందిరానికి వెళ్ళకుండా తప్పదంట, ఇక్కడ మొక్కుబడి చెల్లించుకుంటే అవ్వదంట, ప్రార్థన చేసేది అంటే అవ్వదంట, చర్చికి వెళ్ళాలంట, ఎట్టబడితే వెళ్ళకూడదు, శుద్ధీకరించుకోండి అన్నాడు కదండి.
అనగానే ఏం చేశారు వాళ్ళు? తమ దగ్గర ఉన్న విగ్రహాలు తీసేసి, తమ చెవులకి ముక్కులకున్న పోగులు తీసేసి పాతి పెట్టేసి వెళ్ళారు. వ్యూహాత్మకమైన మౌనం పాటించిన స్త్రీమూర్తులారా, మీ తెలివికి జోహార్లు. అది వారి పర్సనల్ డెడికేషన్ అండి. మీరు అలా చెప్పకూడదు. ఎవడరా చెప్పాడు నీకు? ఎవడరా చెప్పాడు? అది పర్సనల్ డెడికేషన్ అని బైబిల్లో ఉంది ఎక్కడన్నా? అది వారి వ్యక్తిగత సమర్పణ. ఎక్కడుంది బైబిల్లో? అది వారి పరిశుద్ధత అనే వాక్యం చెప్తుంది. మిమ్మల్ని మీరు శుచిపరచుకోమంటే విగ్రహాన్ని తీసేశారు, స్నానం చేశారంటే బాప్తిసం పొందారు, బట్టలు మార్చుకున్నారంటే రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు ధరించుకున్నారు, చెవులకి ముక్కులకున్న పోగులు తీసేశారు. తద్వారా ఏం చేశారు? తమ్మును తాము శుద్ధీకరించుకున్నారు. కనుక దేవుని మందిరం అంటేనే పరిశుద్ధమైన ఆలయం అని. నేనే మందిరం అంటున్నావు. అసలు మందిరానికి వెళ్ళేటప్పుడే నీ మీద ఆభరణం ఉండకూడదని చెప్తుంటే అసలు నువ్వే మందిరం అయితే ఇంకా కలకలకల్లాడిపోతే కలగవుతుంది. ఆభరణాలు తీసేసిన వాళ్ళేమో చాదస్తు పోళ్ళ, వాళ్ళేమో తెలివి తక్కువ వాళ్ళ, వాళ్ళేమో టూ మచ్గా భక్తి చేసేవాళ్ళ. నీకు మాత్రమే వాక్యం బేపచ్చంగా తెలుసా? జఫన్యా శాస్త్రి లాంటి చాదస్తు పోలు చెప్తారు కానీ దేవుడు అవన్నీ పట్టించుకోడు. మరి ఇప్పుడు ఆది కాండం నేనే రాశానరా? మరి ముప్పై ఒక చోట ఉందా? ఎన్ని చోట్ల ఉన్నాయి వాక్యాలు? ఏమండి ఏమన్నాడు? దైవ భక్తి గలవారు అని చెప్పుకొని వారికి తగినట్టుగా వెలుపట అలంకరొద్దని చెప్పాడా? ఎక్కడ? 1 తిమోతి 2:9, 1 తిమోతి 6:6, మనం ఈ లోకములకు ఏమీ తెలియదు, ఏమీ తీసుకొని పోలేము కాక అన్నము వస్త్రము కలిసి తృప్తి పడిపోండి, ఎక్స్ట్రాలు వద్దు. 1 కొరింథీ పత్రిక 12:24 ఏం చెబుతోంది అక్కడ దేవుని వాక్యం? సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు. 1 పేతురు 3:3 వెలుపటి అలంకరణ మీకు అలంకరణగా ఉండొద్దు. అది సమర్పణ కాదు, పరిశుద్ధత. వెలుపటి అలంకరణ మన ఒంటి మీద ఉంటే అపవిత్రత ఉన్నట్టే. పరిశుద్ధపరుచుకోవటం అంటే అన్న వస్త్రములో మాత్రము తృప్తిపడి మిగతావి తీసివేయటమే పరిశుద్ధపరుచుకొనుట అని వాక్యం చెబుతుంది. నీకు ఆదికారం 35 అర్థం అవ్వలేదు, చివరికి వచ్చేస్తాం అప్పుడే. ప్రభుకు స్తోత్రం, అందరికి వందనాలు.